అబ్బబ్బా! ఏమన్నున్నారా నుల్లా జనాలు? కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు టాకీసుల కాడికొచ్చిన అభిమానులతోని నిండిపోయినట్టే ఉన్నది గదా పరిస్థితి. సందు దొరికితే చాలు లోపలికి దూసుకుపోదామన్నట్టే చూస్తున్నారులే గీడ లైన్ల నిలబడ్డ జనాలు. రోడ్ల మీద సుతం గింతగానం ఎగవాడి మరీ చూస్తున్నారంటే ఏదన్నా కొత్త దుకాణం ఓపెనింగ్ కోసం సెలబ్రిటీలేమన్నా వచ్చిండ్రు కావచ్చు. గందుకే దుకాణం ముంగట ఉసుకవోతే రాలనంత పబ్లిక్ జమైండ్రని అనుకుంటున్నారు గదా. ఇక సెలబ్రిటీలైతే ఎవరు రాలేదు గాని గీనడమనే కొత్తగా ఒక బట్టల దుకాణం ఓపెనింగ్ చేసిండ్రట ఈడ. ఇక కస్టమర్లని అట్రాక్ట్ చేసేనీకే 10 రూపాయలకే అంగి అని బంపర్ ఆఫర్ సుతం పెట్టిండ్రట. నిజామాబాద్ ఆర్మూర్లున్న గీ దుకాణపోళ్ళు గంతే ఇగ. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యూత్ పోరగాన్లందరూ 10 రూపాయల అంగీల కోసం మస్తుగా ఎగబడ్డరు ఇట్లా. పైసకో కొబ్బరికాయ అంటే పట్నం దాకా పోయినట్టు 10 రూపాయలకు అంగి అనంగానే చుట్టుముట్టున్నోళ్ళందరూ దుకాణం కాడికి ఎగబడే వరకు రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఇట్లా. మరి దుకాణపోలు సుతం అనుకున్నారో లేదో గింతగానం మంది ఎగబడతారని, కానీ అడ్డగోలుగా మందెచ్చే వరకు పరిస్థితి అంతా ఆగమైందట. ఇక ఎబ్బటే పోలీసోళ్ళకి ముచ్చటెరకాయ వరకు ఆడికి వచ్చి అందరినీ చెదరగొట్టిండ్రు. టైంకు పోలీసోళ్ళు వచ్చిరు కాబట్టికే ఏం కాలేదు గాని, లేకపోతే ఏ తొక్కిసలాటనో జరిగి పెద్ద ప్రమాదమే అయితుండే కావచ్చని ఆఫర్ పెట్టిన దుగ్నపొల్ల మీద మస్తు గరమైండ్రట ఆడున్న పబ్లిక్. ఇక ఆఫర్ పెట్టి జనాలందరినీ పరిశాన్ చేసుడే కాకుండా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ చేసి అటు పోయే పబ్లిక్ ను తిప్పలు పెట్టినందుకు న్యూసెన్స్ కింద దుక్నపు ఓనర్ ని అరెస్ట్ చేసిండ్రట పోలీసోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్. ఆఫర్ అని దుక్నపొల్లు అనగానే ఎగేసుకొని ఉరికిన కస్టమర్లకు ఏమైందో. దుక్నపొల్లు మంచిగానే ఉంటారు, కానీ ఏదన్నా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యులు? జర పైలం మరి.